ఈరోజు మనం దేశంలో ఆదాయపరంగా టాప్ ప్లేస్లో ఉన్న దేవాలయాల గురించి తెలుసుకుందాం. మన దేశంలో కొంతమంది దేవుని మీద ఉన్న భక్తితో, ఎంతో కొంతమంది ఇంకొన్ని కారణాలతో దేవుడి హుండీలలో విలువైన కానుకలను వేస్తారు. ఇలా వేసిన కానుకలతో కొన్ని దేవాలయాలు ఆదాయపరంగా టాప్లో ఉన్నాయి. ఇంతకీ ఆ టాప్ 5 దేవాలయాలతో ఇప్పుడు వివరంగా చూద్దాం. అంతకన్నా ముందు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పద్మనాభస్వామి ఆలయం. ఈ దేవాలయం గత 3 సంవత్సరాలుగా వెలుగులోకి వచ్చిన గుప్త నిధుల వల్ల అది టాప్ 1లో ఉంది. ఈ దేవాలయంలో ఎంత డబ్బు ఉందో చెప్పడానికి వచ్చిన అధికారులు ఇక్కడ ఉన్న డబ్బుని అంచనా వేయలేకపోతున్నారు. రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం. కలియుగ ప్రత్యక్ష దేవుని నిలయంగా పేరు పొందిన ఈ దేవస్థానంను ప్రతిరోజు సుమారు 60,000 మందికి పైగా దర్శించుకుంటారు. అలాగే సినీ తారలు, విఐపీలు కూడా ఈ ఆలయానికి భారీ కానుకలు సమర్పిస్తారు. ఇక మూడవది షిరిడి సాయిబాబా దేవాలయం. ఈ దేవాలయంలో భక్తులు భారీగా ముడుపులు చదివిస్తారు. అలాగే ఈ దేవాలయానికి భారీగా బంగారం, సిల్వర్ను భారీ ఎత్తులలో కానుకగా సమర్పిస్తారు. నాలుగవది సిద్ధి వినాయక గుడి. ముంబైలో ఉన్న సిద్ధి వినాయక గుడి ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడటమే కాకుండా భక్తులు ఇచ్చే కానుకల వల్ల ఇది 4వ స్థానంలో ఉంది. ఇక చివరిది గోల్డెన్ టెంపుల్. పంజాబ్లో ఉన్న అమృత్సర్లో సిక్కులు యాత్రిక సంస్థలా ఉన్న దేవాలయం గోల్డెన్ టెంపుల్. ఈ టెంపుల్కి భక్తుల నుండి భారీ విరాళాలు అందుతాయి. మన దేశంలో ఆదాయపరంగా టాప్ ప్లేస్లో ఉన్న దేవాలయాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.